నమస్తే. ఏపీలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఈరోజు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేశారండి. గత 5 ఏళ్లుగా మీకు అందరికీ తెలుసు ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెరిగాయి, ఎంత గణనీయంగా FTTPS ఛార్జెస్ అని రకరకాల పేర్లతోటి ఏ విధంగా ప్రజల పైన ఒత్తిడి తీసుకొచ్చారు, బిల్లులు వాయించి ఏ రకంగా ఇళ్లపైన భారం పెరిగేలా చేశారు అనేది మీ అందరికీ తెలిసిందే. దానికి కారణం ఏపీలో విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం, అనుకున్న రీతిగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడం. ఆ కార్యక్రమంలో గత పాలనలో వైసీపీ పాలన అంటే గతంలో పరిపాలనలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో ఫెయిల్ అవడం. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఒక తీపి కబురు అందించారనే చెప్పవచ్చు. విద్యుత్ వాడకం పెరిగిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను త్వరలో పరిష్కారం చూపడంతో పాటు వినియోగదారులు చెల్లించేటటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారండి. ఈరోజు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో విద్యుత్ రంగం ఏ విధంగా ఇబ్బందులు పాలైంది, ఆ ఇబ్బందుల కారణంగా మన పైన ఏ విధంగా అధిక భారం పడింది, ఆ భారాన్ని తట్టుకోలేక చాలా మంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, అవన్నీ మీకు అందరికీ తెలిసిందే. గతంలో ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ఏంటి? కావలసినటువంటి విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఛార్జీల భారం చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఆ ఉత్పత్తిని పెంచేందుకు కావలసినటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పటికే మొదలుపెట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఈ ప్రయత్నాల్లో భాగంగా మన యొక్క విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ విద్యుత్ అంటే కుసుమ్ యోజన వంటి పథకాలను ఇప్పటికే అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. దానికి కావలసినటువంటి సమీకరణలన్నీ కూడా చేస్తూ దానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్లాన్లు అయితే చేస్తూ ఉంది. విద్యుత్ వాడకం గతంలో కంటే 6 నుంచి 7% పెరగడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. దానికి తగినట్లుగా అంటే విద్యుత్ వాడకం పెరిగినటువంటి క్రమంలో ఆ వాడకానికి అనుసంధానంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగిందనుకోండి, దానిపైన మనకి పెద్ద భారం ఏమీ పడదు. కానీ విద్యుత్ వాడకానికి అనుగుణంగా ఈ విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం అనేది పెద్ద సమస్య. గత 5 ఏళ్ల పాలనలో విద్యుత్ ఉత్పత్తి పైన వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టల. ఆ దృష్టి పెట్టకపోగా పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, లేదా తమకి అనుసంధానమైనటువంటి బొగ్గు గనులు వాళ్ళు అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా సరే కమిషన్ ఇచ్చారనుకోండి, ఆ కమిషన్కి తగ్గట్టుగా పనిచేస్తుంది అనమాట. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు చేయటం, ఆ విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ చేసి అధిక భారాన్ని మన పైన మోపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాదు కదా. విద్యుత్ ఉత్పత్తి కావలసినటువంటి మార్గాలు ఏంటి, ఉత్పత్తిని పెంచేటటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా 24 గంటల పాటు విద్యుత్ వాడకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా విద్యుత్ కోతలు లేకుండా ఏ విధంగా సప్లై చేయాలి, ఆ దిశగా రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఏ విధంగా అందించాలి, ఈ విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ప్రభుత్వం సమీకరణలు అయితే చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు తిరుపతిలో తెలియజేయడం జరిగింది. విద్యుత్తుకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, విద్యుత్తుకి సంబంధించినటువంటి ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ కూటమి దానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఇదండి ఈ వీడియోలోని సారాంశం. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.